ఓం నమో గురుభ్యః. సూక్ష్మ అహంకార్ అథాహ సముద్ర హై. అహంకారాలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి స్థూలం మీద, మరొకటి సూక్ష్మం మీద. ఈ స్థూల శరీరం మీద ఉండే అహంకారం కంటే ప్రమాదకరం సూక్ష్మ అహంకారం. సూక్ష్మ శరీరం అంటే ఏదో కాదు, ప్రాణము మనస్సు. అందులో ప్రాణము నీకేమి ఇబ్బంది కల్పించదు గాని మనస్సు మహా దొంగది. దానికి జ్ఞానం ఉండడం పొరపాటైంది. పాపం ప్రాణానికి జ్ఞానం గీనం ఏం లేదు. అదేదో ఊరికే మనల్ని బతికిస్తుంటుంది అంతవరకే. ఎన్నేళ్లు బతకాలో అన్నేళ్లు నిర్ణయం అయిపోయి ఉంటుంది కదా, అంతవరకు ప్రాణం ఉంటుంది. కానీ అది నీకేమీ దారిలో అంతరాయం కల్పించదు. కానీ ఇది మాత్రం ఇటు వ్యవహారానికి అటు పరమార్థానికి అడ్డుదగులుతూ ఉంటుంది. ఎప్పుడు అనుభవాలు ఇస్తుంటుంది. అది అడ్డుదగలడం అంటే ఒకటి కాదు, ఒక 1,000,000. అందులో సుఖమే కాదు, దుఃఖం కూడా. ఇది అంచేత ఈ మనస్సు అనేటువంటిది మహాప్రమాదం. ఇదే సూక్ష్మాహంకారం కిందకి వస్తుంది. ఇది నాశ హోతా హై, ఇది నశిస్తుంది ఎప్పుడూ పూర్వ పుణ్య ప్రతాప్సే. పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో అన్నాడే గజేంద్రమోక్షంలో. ఆ ఇంద్రద్యుమ్నుడి జన్మలో చేసుకున్న పుణ్యం గజేంద్రుడి జన్మకు బ్రాడ్ ఫార్వర్డ్ అయిందట. అప్పటికీ కూడా కొంతకాలం వరకు అది పనిచేయలే. తర్వాత కాలం కర్మం కలిసి రావాలి. అది కాలము కర్మము రెండూ కలిసి రావాలి. ఆ కలిసి వచ్చినప్పుడు వాడికి అది పనిచేసింది. అంచేత దానిపాటికి దాన్ని వదిలేస్తే కష్టం. మన ప్రయత్నం ఉండాలి. సూక్ష్మ అహంకార అథోహ సముద్ర హై. ఈ సూక్ష్మాహంకారం మాత్రం అగాధమైన సముద్రమట. ఇది దీని లోతు ఎంత ఉన్నదో మనం చెప్పలేం. తర్నా అతి కఠిన్ హై. దీనిలో ఈదుతూ పోవడం అనేది మహా కష్ట సాధ్యం. జిస్కో సూక్ష్మ అహంకార్ హై తిస్కా భ్రాంతి రూప జన్మ మరణ్ భీ దూర్ నహీ హోతా. ఎంత దూరం పోతుందంటే దీని ప్రభావం జననం మరణం కూడా. ఈ సూక్ష్మ శరీరం, ఈ సూక్ష్మ అహంకారం దీని మీద నీకు మరి లగ్నమైనప్పుడే నీకు జనన మరణాలు కూడా తప్పవు. సూక్ష్మ అహంకారం వల్లనే జన్మ మరణం. జన్మించింది ఏదనుకుంటున్నావు? మనస్సు ప్రాణం. శరీరం జన్మించదు. శరీరం ఆ శరీరం దగ్ధమైపోయిందిగా, ఇక మళ్ళీ అది రాదు. కానీ అది పోయినా ఆ పూర్వజన్మ నుంచి ఈ జన్మకు ప్రయాణం చేసి వచ్చేది స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం. అది పోదండి. అది పోతే ఇంకేమిటండి? అది పోతే మోక్షమే. ఎవడికి వాడు ముక్తుడైపోతాడంతే. డిక్లేర్ చేసుకోవచ్చు. ఎవడికి వాడు పరీక్ష పెట్టుకుని, ఎవడికి వాడు మార్కులు వేసుకుని, ఎవడికి వాడు సర్టిఫికేట్ సృష్టించుకో. ఒకడిచ్చేదేమిటి మనకు? డిగ్రీ. మనకు మనమే డిగ్రీ ఇచ్చుకోవచ్చు. 100కి 100 మార్కులు వేసుకోవచ్చు. ఎప్పుడు అది పోతే అంటే ప్రాణమే కాదు, మనస్సు పోవాలి అసలు. అందుకే మనస్సుకు అతీతమో అమనస్కమో అని ఇన్ని మాటలు ఎందుకు చెబుతున్నారంటే ఉండే మోసమంతా మనస్సులోనే, ఇంకెక్కడా కాదు. మానవుడంటే వాడి మనస్సే. మనసు స్వాధీనమైతే మరి మంత్రతంత్రాలు ఎందుకన్నాడు త్యాగరాజు. వాళ్ళకేం తెలియని వాళ్ళు గారు. మనస్సే. మన ఏవక మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో. బంధానికి గాని మోక్షానికి గాని మానవుడి మనస్సే కారణం అన్నారంటే ఎంత ఉందో. అంటే ప్రపంచాకార వృత్తులు వాసనలుగా మారి ఆ వాసనా శరీరము నీ దగ్గర ఉన్నంత వరకు జన్మ పరంపర తప్పదు. ఎప్పుడు తప్పడం. వాసనా సంక్షయోయ సమోక్ష ఇత్యభిధీయతే. ఆ వాసనలు పూర్తిగా క్షాళితమైపోతేనే తప్ప నీకు మోక్షం లేదని అన్నారంటే బంధానికే తప్ప మోక్షానికి నోచుకోలేదు మానవుడు. కారణం వాడికి ఆ వాసనలు క్షాళనం కాదు. చేసుకో సూక్ష్మాహంకార హై. ఆ సూక్ష్మాహంకారం ఎంతవరకు మనల్ని అంటి పట్టుకొని ఉంటుందో భ్రాంతి రూప జన్మ మరణ్ భీ దూర్ నహీ హోతా. జననం మరణం దూరం అయిపోవు. నీ దుంప తెంచుతూనే ఉంటాయి. మళ్లీ పుట్టవలసిందే, మళ్లీ తావవలసిందే, తప్పదు. అయితే ఆ జనన మరణాలు మోక్షావస్థలో పోతాయంటున్నారే, అంతకుముందు ఉన్నవి ఎలా పోతాయి అని ప్రశ్న వచ్చింది. దానికి జవాబిస్తున్నాడు ఆయన. భ్రాంతి రూప్. ఆ జననం మరణం అసలు లేవు, వాస్తవంగా లేవు. నువ్వు నెత్తిన పెట్టుకుంటే ఉన్నాయి. నువ్వు ఉన్నాయనుకుంటే ఉన్నాయి, లేవనుకుంటే లేవు.
నువ్వు జీవితాంతం ఉన్నాయని ఆ దృష్టితోనే బతకటం వల్ల అవి వాసనలుగా మారి చచ్చేటప్పుడు కూడా ఉన్నాయని ఉంటూనే పోయావు. ఏవి మళ్ళీ ఒక జన్మ ఉందేమో అనుకుంటూ చచ్చిపోయావు. ఆ జన్మ తయారైంది. ఉందన్నావుగా, ఉన్నాం మేము, రారా అని నీకు ఆహ్వానం చెబుతాయి. నువ్వెక్కడున్నావు? ఇదంతా రజ్జు సర్పం, రజ్జువే ఉంది, సర్పం లేదు, రజ్జువే ఉంది అని రజ్వాకార వృత్తే నీకు యావజ్జీవము అనువృత్తి అవుతున్నదో అది వాసనగా మారిందో, రజ్వాకార వృత్తి వాసనగా మారిందో అంటే అర్థం బ్రహ్మాకార వృత్తి నీకు బ్రహ్మవాసనగా మారిందో అప్పుడు నువ్వు బ్రహ్మమే. ఇంకా రావడం లేదు, పోవడం లేదు. బ్రహ్మం వస్తుందా పోతుందా చెప్పు. ఇప్పుడు బ్రహ్మం ఉంది, అది వచ్చి పోతూ ఉంటుంది. దానికి అదేనా ఉద్యోగం? వస్తూ పోయేవాడు జీవుడు. ఏం కారణం? వీడికి వాసనలు ఉన్నాయి, వాడికి లేవు. అది రహస్యం. అంచేత సూక్ష్మ అహంకార్ తపాది కోసే దూర్ నహీ హోతా. అయితే దీన్ని దూరం చేసుకోవడానికి నువ్వు ఇంకేవేవో పాటలు పడుతున్నావు, మాకు తెలుసు. ఏదో యోగం చేస్తానంటావు, ఏదో మంత్రం జపిస్తానంటావు, ఏదో దేవతోపాసన చేస్తానంటావు. అదంతా పనికిరాదయ్యా. దానివల్ల నీకేది ఫలితం ఉంటుందని అనుకోవద్దు. తపాది కోసేట, తపస్సు మొదలైన వాటి ద్వారా కూడా దూరం నహీ హోతా. అస్తే దూరం కాదు. ఇంత స్పష్టంగా చెబుతుంటే ఇంకా మనకు బుద్ధి లేకపోతే ఎట్లా? నిజంగా బుద్ధి లేదండి మనకు. అదే మతిందా లేదా నీకో? చీకటి పోవాలంటే వెలుగు రావడమే, అంతే. నీళ్లు పోసి కడుగుతా, చీపురు పెట్టి తుడుస్తా. ఆది कौन दूर नहीं होता परंतु सम्यक विचार से दूर होता है. అదండి. అయితే దేనివల్ల పోతుందండి? సమ్యక్ విచారణ చేయి. ఏది ఉంది ఏది లేదు, నిత్యానిత్య వస్తు వివేకం చేయి. ఆ వివేచన లేదు, పాడు లేదు. అనిత్యాన్ని నిత్యం అనుకుంటే నన్నేం చేయమంటావు? అక్కడ ఆ సర్పాన్నే రజ్జు అనుకుంటున్నావు. మరి ఏం చేయాలి? అసలు రజ్జు ఏదో నువ్వు గుర్తించలే. నీకున్నది సర్పమే. రజ్జు అయినాదే, సర్పమైనాదే. అంటే ప్రపంచమైనాదే, పరమాత్మ అయినాదే. చీకటి తప్ప వెలుగు లేదు. యా నిషా సర్వభూతానం అన్నప్పుడు నిషే తప్ప నీకు వెలుగు లేదు. కనుక ఇది కాషన్ ఇచ్చారు. బ్రహ్మాండమైన విషయం ఇది. దీన్ని మనం ఏమరకుండా పట్టుకోవడమే మన విధి. కల్పిత్ ప్రపంచిక ఒక్కటే చెబుతున్నాం. నువ్వు ఇది గుర్తుంచుకో ఎప్పుడు. ప్రపంచము కల్పితం. ఆ కల్పితము అనేటువంటిది బాగా మనస్సుకు నాటుకోవాలండి. ఇది వాస్తవం అని అయిపోతుందా? లేకపోతే నువ్వు ఇది కల్పితం కాదనుకున్నావా, వాస్తవంగా కనపడుతుంది. ఈ సర్పము కల్పితమే అని అనుకుంటే ధన్యులం గాని అది వాస్తవమేననుకుంటే రజ్జు అసలు లేదు. ఇంకా రజ్జువుని ఎప్పుడూ చూడలేవు. ఇదే వాస్తవం. ఆభాసను వాస్తవం అనుకుంటే వాస్తవం దూరం అయిపోతుంది. అదే అర్థం. అర్థమైందా? అబద్ధాలు చెప్పటమే అందరికీ అలవాటైపోతే ఇంక నిజం లేదు ప్రపంచంలో. ఈ అబద్ధమే నిజం. దానికి స్టాంప్ వేసేసాం, నిజం అనే స్టాంప్. అందుకనే మాటకారితనంతో బతుకుతున్నాడు ప్రతి మానవుడు. దుంప తెగ. అదేమంటే లౌక్యం అంటాడు, అదేమంటే లోకజ్ఞానం. అమ్మా బయట పడకూడదండి, మనం గంభీరంగా ఉండాలండి. అది ఒక పెద్ద కల్చర్ అయింది ఇప్పుడు. పెద్ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని దాని మీద వ్యాసాలు ఉన్నాయి. సత్యాన్ని అంటే అబద్ధాలు చెప్పడం ఎలాగా నేర్పుతుంటుందన్నమాట. ఆఖరి ధర్మరాజు వంటి వాడు అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. చెప్పబోయా అంటే ఆపర్చునిస్ట్ అన్నమాట. వాడిని ఏకి పారేశా మహాభారత వైభవంలో. ఏంటట వీడు? కొమ్ములు వచ్చాయా ధర్మరాజు అయితే? ఆ భీష్ముడు దుర్మార్గుడు. ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంటాడు. ఏం గుడ్లు అప్పగించి చూడకపోతే ఒక్కొక్కడిని పట్టుకొని వాయించి పారేయకూడదండి. అంత మహావీరుడు. వాడు నోరు చేసుకుంటే ముసలాడు అక్కడ ఎవడైనా బతుకుతాడండి? సావటాలు తెలిసిన దుర్మార్గులు. దీనికి అంతటి కారణం ఆపర్చునిజం. ఒక్కటే స్టాంప్, అవకాశవాదం. ఏదో వాడు ఏమన్నా కానీలే, మనకేం పోయి మందేం పోయిందంటే రాజవంశం పాడైపోతున్నది. ఆ మాత్రం బుద్ధిలే నీకు? రాజవంశానికి నిన్ను అప్పజెప్పిపోయారు. నీకు ఈ వంశం యొక్క గౌరవ ప్రతిష్టలు నీ మీద ఆధారపడి ఉన్నాయని చెప్పి పెద్దలంతా వెళ్ళిపోతే ఈ భీష్ముడు పోని నీ మాట వినలే. వెళ్ళిపోరాదా? ఎందుకు అక్కడ కూర్చోడం నువ్వు? ఏమో హస్తినాపురం చేసిందంతా వీళ్ళేనండి దుర్మార్గులు, ఈ ముసలాళ్ళేనండి. ఇదో కల్పిత ప్రపంచిక, ఇది కల్పితం రా.
అనేటువంటి పెద్దల మాటలు వింటే కదా నువ్వు. కల్పితం అనేది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఇదంతా ఆభాస, మిథ్య, మాయా, ఇదేమీ లేదు, ఇది ఎండమావులు, ఇది రజ్జు సర్పం అని ఎప్పుడు తెలుస్తుందా నీకు? నువ్వు సూర్యరశ్మిని చూస్తేనయ్యా. ఏంటి అమాయకంగా మాట్లాడుతావు? నువ్వు సూర్యరశ్మిని చూడలేదనుకో, ఎండమావులే నీకు శరణ్యం. అదే అంతకు మరి ఏం లేదు. నువ్వు రజ్జువును చూడలే, అయితే సర్పమే. అలాగే నువ్వు పరమాత్మను చూడలే, ప్రపంచమే. అందుకే సంసారం ప్రతి వాడిని వదిలిపెట్టకుండా గట్టిగా మెడలు పట్టుకొని కూర్చోనున్నది. నువ్వు చూడలేదుగా అంటుంది అది. దాన్ని నువ్వు పో పో పిశాచి, నువ్వు నా వెంట పడ్డావు, నువ్వు పోతావా చూస్తావా అని అడిగి అదేమంటుందో తెలుసా? నువ్వు సాక్షినా నేను పోను, మళ్ళీ నిన్ను పుట్టిస్తా, మళ్ళీ నీకు ఒక జన్మ ఇస్తావు. నువ్వు పెద్దగా ఏమిటి ఈ జన్మతోనే చదువుతుంటే ఇంకో జన్మ ఇస్తానంటావు? తెచ్చుకున్నావు, మరి కోరి తెచ్చుకున్నావు, నన్ను ఏం చేయమంటావు? అయితే ఏం చేయమంటావు? ఒక షరతు ఉన్నది, అది నువ్వు పాటిస్తే నీకు జన్మ లేదు, మరణం లేదు. ఏంటి ఆ షరతు? నీ స్వరూపం తెలుసుకోరా బేవకు. నన్ను క్వశ్చన్ చేస్తావేరా నువ్వు? ఆ సర్పం అంటున్నది నన్నేమిటండి పొమ్మంటారు? మీరు ఆ రజ్జువును పట్టుకోండి, నేను పోకపోతే ఒట్టు. రజ్జువును పట్టుకున్న మరుక్షణం నేను ఉంటానేమో, మీరే చూడండి. అలాగే సంసారం అంటున్నది నీవు నీ ఆత్మస్వరూపాన్ని గుర్తించిన క్షణం నేనుండను. అంటే అస్థిభాతిగా గుర్తించరా పిచ్చివాడ ఈ నామరూపాలను. ఎన్ని మార్లు చెప్పినా వినిపించుకోవే. గుర్తించకపోతే ఏమవుతుంది? ఎక్కడి నుంచో రాదు సంసారం, ఈ అస్థిభాతే నామరూపాలు అయిపోతుంది. అప్పటికి ఎవరు దొంగ? పరమాత్మ. ఎందుకు? నువ్వు దొంగవు కాబట్టి. అర్థమైందా? నువ్వు దొంగవైతే వాడు బడాచోర్. అదేమిటండి, ఏం చేశానండి నేను? నువ్వు సత్యత్తులను నామరూపాలు అని అనుకున్నావు కదా, అది నేను చేసిన దొంగతనం. వాడు చేసే దొంగతనం ఏంటండి? నువ్వు నామరూపాలు అనుకున్న దేన్ని? అస్థిభాతిని. వాడేం చేస్తున్నాడు? నీవు అనుకున్నట్టుగానే వాడు నామరూపాలుగా కనపడుతుంటాడు. నువ్వు అనుకోవడం నీ పొరపాటు, కనపడడం వాడి పొరపాటు. ఏ యథామాం ప్రపంచంతే తాంస్తథైవ భజామ్యహం. చూచావా శ్లోకం? నువ్వు ఎలా అనుకుంటే నేను అలా కనపడతా. అది మోసం. ఏమయ్యా, నేను అనుకుంటే మాత్రం నువ్వు కనపడాలా? నేను కనపడే శక్తి నాకుంటే మాత్రం నువ్వు అనుకోవాలా? వాడు అడుగుతాడు, నువ్వు అనుకోవాలా? నేనంటే బుద్ధి లేక అనుకున్నాను అనుకో. నాకు నీకంటే పెద్ద బుద్ధి ఉండి అనుకున్నా. నీకు చిన్న బుద్ధి ఉండి నువ్వు పిల్ల తరహాగా అనుకుంటే, పెద్ద బుద్ధి ఉండి పెద్ద తరహాగా నేను అనుకున్నా. అదేమిటండి? నా మాయాశక్తి, అది పెద్ద తరహా. ఆ రజ్జు ఏమంటుంది తెలుసా? ఎందుకు పాముగా కనపడ్డావనంటే నువ్వెందుకు చూచావని అడుగుతుంది. సరే, నేను చూస్తే మాత్రం నువ్వు ఎందుకు కనపడాలి? అది నీ ఆఖరి మాట. అప్పుడు అదేంటుంది, సర్పదృష్టి ఇంత పెట్టుకొని నువ్వు చూచావు, నాలో సర్పంగా మారి కనపడే స్వభావాన్ని నువ్వు రెచ్చగొట్టావు. లేకపోతే చచ్చినట్టు పడుండేది ఆ స్వభావం. సర్పంగా కనపడేదాన్ని కాను నేను. కానీ ఇతరులకు ఎవరికైనా కనపడుతుందా? దాని ఆర్గ్యుమెంట్ చూచావు. వాడు కానుండి బాగా జాగ్రత్తగా చూశాడు, చూస్తే నేను రజ్జువుగానే కనపడ్డా, నేనేం సర్పంగా కనపడలేదే. అందరికీ కనపడతానా? నీవే దీపం వెలిగించి చూస్తే కనపడతానా? జ్ఞానికి కనపడ్డానా నేను? నువ్వు బేవకూఫ్ అయితే నీకు కనపడ్డాను అంటుందండి ఆ రజ్జువు. రజ్జువే అలా దబాయించంగా లేదు, పరమాత్మ దబాయించడండి మనల్ని. ఎంత రెస్పాన్సిబిలిటీ ఉన్నదో. ఈ దృష్టాంతం కాదండి, ఇది దృష్టాంతం ఎంత సీరియస్ గా ఉందో, దార్ష్టాంతికం అంతకన్నా సీరియస్. ఒక్కటేంటంటే మన మనస్సు ప్రిపేర్డ్ గా లేదు, మనకే లేదు సీరియస్నెస్. అటు పరమాత్మ సీరియస్ గానే ఉన్నాడు, ప్రపంచము సీరియస్ గానే ఉన్నది. కానీ ఈ ఇంటర్మీడియట్ పొజిషన్ లో ఉన్న మానవుడి బుద్ధి ఉన్నది చూడు, ఇది అటు పరమాత్మను చూస్తానని ఆశపడుతుంటుంది, సీరియస్ గా చూడలేదు. ఇటు ఈ ప్రపంచం పోతే బాగుండు అని అంటుంటుంది, ఇక్కడ సీరియస్నెస్ లేదు. ఎక్కడ ఉన్నది దీని కీలకమని గుర్తించటమే వివేక జ్ఞానం. అది నీ మనసుకున్నది. సవికల్పంగా చూడగలదు, నిర్వికల్పంగా చూడగలదు, సోపాధికంగా చూడగలదు, నిరుపాధికంగా చూడగలదు, అనేకంగా చూడగలదు, ఏకం చేసుకుని చూడగలదు. ఇంత శక్తి ఉండి నీ మనస్సుకో, నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలి. కల్పిత్ ప్రపంచక, నువ్వు అది ఉపయోగించుకుంటే ఒక్క క్షణంలో తెలిసిపోతుంది ఇది కల్పితమని. ముझ చైతన్యాధిష్టాన్ కే సాత్ క్యా సంబంధ హై. ఒకటి అడుగుతాను నేను, నీవు అధిష్టానం ఎప్పుడైనా పట్టుకున్నావా అని? నువ్వు అధిష్టానాన్ని చూచావా?
అధిష్టానం అంటే ఆ సర్పము దేని మీద ఆరోపితమైందో ఆ బేస్ చూచావా నువ్వు? అదే అదే ఆత్మ. ఈ మొత్తం అనాత్మ ప్రపంచం ఆరోపితం దేని మీద? అస్థిభాతి మీద. ఇప్పుడు ఈ సొమ్ములన్నీ దేని మీద ఆరోపించారు? ఆ బంగారం మీద. ఆ బంగారం లేకపోతే సొమ్ములు లేవు. అది అధిష్టానం. అది నీకు ఈ సొమ్ములు వాస్తవమనే దృష్టి ఎప్పుడు పోతుంది? వాస్తవమైన దాని ఆధారాన్ని చూచినప్పుడు. అది చూడనంత వరకు ఇదే వాస్తవం, ప్రతి సొమ్ము వాస్తవం. అలాగే పెండ్లాం బిడ్డలు ఇండ్లు వాకిళ్ళు ప్రతిదీ వాస్తవం. అస్థిభాతి అనేటువంటిది మర్చిపోయావు నువ్వు. కల్పిత ప్రపంచకాముచి చైతన్యాధిష్టానికే సాత్. నా చైతన్యమే దానికి అధిష్టానం. అచేతనానికంతా చైతన్యమే ఆధారం. క్యా సంబంధ? దేనికి దానికి అసలు సంబంధం ఏమిటి? బట్టతలకు మోకాళ్లకు ముడిపెట్టినట్టు పెట్టావు. అవి బట్టతలాలు, ఇవి మోకాళ్ళు, ఒక వెంట్రుక లేదు. ఎట్లా పడుతుంది ముడి? జో సంబంధ హై తో కల్పిత తాదాత్మ్య సంబంధ హై. ఒకవేళ నువ్వు సంబంధం ఉంది అని ఊరేగేట్టయితే యావజ్జీవము అదేగా మన అపోహ. వీళ్ళందరితో సంబంధం ఉందని అనుకుంటున్నాగా. ఇప్పుడు మనకు సంబంధాలు కూడా ఇవే, అబద్ధం. అంతా వట్టిదే. ఎవరికి వారే ఉనా తీరే చివరకు. నువ్వు ఎవరినైనా కాపాడదలుచుకున్నా కాపాడలేవు. ఎంత అభిమానం ఉన్నా వాడు పోతే నువ్వు వాడితో పాటు పోలేవు. బతుకులు బయటపడ్డాయి. నీకెంతో అభిమానం ఉండవచ్చు పిల్లల మీద, వారి మీద, వీరి మీద. ఒక్కొక్కరు పోతూ ఉంటారు. నువ్వు గుడ్లు అప్పగించి చూడవలసిందే. నువ్వు పోయావనుకో నిన్ను లెక్క చెయ్యరు. మళ్లీ ప్రపంచం దాని పాటికి అదే పడి ఉంటుంది. ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలాగండి మనకు? మనం పోయినా ఈ ప్రపంచానికి నష్టం లేదే. ప్రపంచంలో ఏది పోయినా మనకు నష్టం లేదే. బతుకున్నంతకాలము మనకు నష్టం లేకుండా బతుకుతున్నాం. పోయేటప్పటికీ ప్రపంచమా అసలు అనుకోదు మనం. ఎందుకురా ఈ ప్రపంచానికి మనకేమిటి లావాదేవీ? ఎప్పుడైనా ఆలోచించావా? క్యా సంబంధే? ఏమిటి సంబంధం? అయితే సంబంధం ఉంది కదండి, మరి చూస్తున్నాం కదండి. అదిగా నీకు ఆ జిడ్డు ఇంకా వదలలేదు కాబట్టి చెబుతాం. సంబంధమే ఉంటే అది ఎలాంటి సంబంధమో తెలుసా? తాదాత్మ్య సంబంధం. అది నేను ఒకటేనని మమేకమైపోవడం. అది వాస్తవం కాకపోయినా వాస్తవం అనుకుని ఊరేగుతున్నావు. అది కల్పిత్. మాయి పూర్ణం. నేను పూర్ణస్వరూపుణ్ణి. పూర్ణస్వరూపానికి మరొకటి దొరకదు, మిగలదేది. పూర్ణమని అంటే అర్థం ఏంటండి? రెండవది లేదని. రెండవది లేకపోతే సంబంధం ఎట్లా ఏర్పడింది నీకు? చెప్పు. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఇగో ఒక్కటే మాట చెబుతున్నాను నేను. నీ గోళ ఏమిటి చెప్పు? అసలు నీ సమస్య ఏమిటో చెప్పు. మళ్ళీ మొదటికి రా. సమస్య ఏమిటి అంటే మోక్షం అనేది ఎలా వస్తుంది నాకు? ఇప్పుడు నువ్వున్నా దేనిలో? మోక్షంలోనా బంధంలోనా? బంధంలో ఉన్నా. ఈ మాట చెప్పవే? నిజమేనండి. మోక్షం రావాలి, బంధం పోవాలి. రెండు ఉన్నాయి నాకు. ఇప్పుడున్న బంధం పోయి, ఇది సమస్య. పరిష్కారం ఏంటి? మోక్షం. బంధం సమస్య, మోక్షం పరిష్కారం. ఇంతేనండి, సింపుల్ గా చెప్తే. ఈ బంధం పోవాలండి. ఏది రావాలి నీకు? ఉన్నది పోతే వచ్చేది ఏది? లాభం ఏమిటి నీకు? లాభమా మోక్షం? నష్టం పోయి లాభమే ఏర్పడ. ఎవడు కోరినా అదే. నష్టం పాలు అయిపోకూడదు మనం, కానీ లాభం అనేది ఉంటూ ఉండాలి. ఏ బేరం చేసినా ఇదే బేరం. అయితే నేను చెబుతున్నాను దానికి పరిహారం. సుఖరూప ఆత్మ నిత్య ప్రాప్త హై. మోక్షం నీకెప్పుడూ ఉంది, నీ దగ్గరే ఉంది. నువ్వు దాన్ని కోరక్కర్లా. ఇప్పుడు బంధమా మోక్షమా మనకు? ఒక్క మాట అడుగుతా. ఇప్పుడు నాకు గాని మీకు గాని బంధం అనే భావం ఉందా? బంధం అంటే ఏమిటి? కష్టపడుతున్నామని అనుకోవటం, అంతేగా. బంధం అంటే కష్టమే కదండి. ఇప్పుడు ఈ క్షణంలో నీకు గాని నాకు గాని కష్టం అనేది ఏమైనా అనిపిస్తున్నదా? లేదు. శారీరకంగా లేదు, వాచికంగా లేదు, మానసికంగా లేదు. శరీర మనో ఈ త్రికరణాలలో ఎక్కడా బంధం అనేది మాట కూడా వినిపించటంలా. సరేనా? ఇప్పుడు ఇది మోక్షం కాదు, మోక్షమే. అదే అంటున్నా కమలీవాల. నువ్వు గుర్తిస్తే అది మోక్షమే రా బాబు. అది ఎక్కడో మిఠాయి పుట్టం అనుకుంటున్నావా? ఆత్మ నిత్య ప్రాప్త హై. ఎప్పుడూ నీకు ప్రాప్తమే. ఎలా ప్రాప్తం? సుఖరూప్. హాయిగా ఉన్నాను అనుకోవటం అనేది అదే మోక్షం. ఔర్ ఇది సరేనండి. బంధం అప్పుడప్పుడు ఫీల్ అవుతున్నానే. దుఃఖ రూప్ ఔర్ సంసార రూప్ దుఃఖకి నివృత్తి భీ నిత్య ప్రాప్త హై. అబ్బా, ఎప్పుడైతే సుఖంగా ఉన్నాను అనుకోవడం నీకు సహజంగానే మనసుకు వస్తున్నదో, దుఃఖంగా లేను అనుకోవడం కూడా ఆటోమేటిక్ గా సిద్ధిస్తూనే ఉన్నది నీకు.
దుఃఖంగా ఉంటే సుఖంగా ఉన్నానని ఎలా అనుకోగలవు? నువ్వు సుఖంగా ఉన్నానని అనుకుంటున్నప్పుడే రెండు ఫలితాలు ఏర్పడ్డాయి. ఒకటి సుఖానుభవం, రెండవది దుఃఖానుభవం లేకపోవడం. ఒకటి ఉండడం, ఒకటి లేకపోవడం, ఇది ఒకటి అది ఒకటి కాదండి, రెండూ కలిసి ఒకటేనండి. కష్టం లేనప్పుడే సుఖం ఉన్నదని అనుకుంటావు, అప్పటికి రెండు వచ్చాయా? కష్టం ఉన్నప్పుడు సుఖం అనుకోవుగా. ఏంటండి, బెదవాడ వదిలేసి పోతున్నదంటే ఆ బస్సు హైదరాబాద్ దగ్గర పడుతున్నదనేగా అర్థం. అప్పుడు అదొక ప్రయత్నం ఇదొక ప్రయత్నమా? రెండూ లేవుగా. కనుక నేను నిత్య సుఖం అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నప్పుడే నిత్య దుఃఖానికి నువ్వు వీడ్కోలు చెప్పావు, అయిపోయింది. ఆత్మా హీ హై. అప్పుడు ఉన్నది ఏమిటండి? ఇస్సే కల్పిత దుఃఖికి నివృత్తి రూపభి ఆత్మా హీ హై. కల్పితమైన దుఃఖం పోవడం కూడా ఆత్మస్వరూపమే, సుఖపడము ఆత్మస్వరూపమే, దుఃఖం లేదని అనుకోవటము ఆత్మస్వరూపమే. ఎంచేత అనుకుంటుండేది నువ్వే కదా. నాకిప్పుడు హాయిగా ఉందని అనుకుంటున్నా, అది ఆత్మస్వరూపమే. నాకు ఏ విధమైన బాధ లేదనుకుంటున్నా, ఆత్మస్వరూపమే. ఆ నేను అనేటువంటి దానితో చేర్చే పట్టుకుంటున్నావుగా సుఖానుభవాన్ని, దుఃఖరాహిత్యాన్ని, రెండింటిని. తో ఆత్మ అప్నా స్వరూప హై. అది నీ స్వరూపము, సుఖం దుఃఖం కాదు నీ స్వరూపం. అది ఏది అనుకుంటున్నదో అది ఆ జ్ఞానం. స్వరూపికి ప్రాప్తి వాస్తే యోగా కుచికాంనహి. అలాంటి స్వరూపాన్ని నేను పొందాలి అంటావే, పొందే ఉన్నదాన్ని పొందాలంటున్నావు కదా. దీనికి ప్రాప్తస్య ప్రాప్తి అని పేరు అద్వైతంలో. పొందిన దాన్ని పొందటము మోక్షమట, తొలగిపోయిన దాన్ని తొలగించుకోవటము ఏమిటి బంధమట. అది కాదండి. ఇప్పుడు అక్కడ ఉన్నది రజ్జువే, దాన్ని సర్పమని చూశావు చాలా కాలం. తర్వాత దీపం పెట్టి చూస్తే అది సర్పం కాదు, రజ్జు అని తేలింది. ఇప్పుడు ఏది పొందావు? ఏది పొందావు నీ బొందా? అక్కడ ఉన్నటువంటి రజ్జువునే మళ్ళీ రజ్జు అని కన్ఫర్మ్ చేసుకున్నావు, దట్స్ ఆల్. నువ్వు లేని రజ్జువును తెచ్చి అక్కడ పెట్టలేదుగా. ఉన్న రజ్జువునే నువ్వు చూడకపోతే బంధం, చూస్తే మోక్షం. ఇప్పుడు మోక్షం అనే దానికి అర్థం తెలిసిందా? ప్రాప్తస్య, ఏదైతే ఏ రజ్జు అయితే ఇక్కడ ప్రాప్తమై ఉన్నదో ప్రాప్తి, అది మళ్లీ ప్రాప్తించింది అని అనుకోవటం. ఈ పసిబిడ్డలకు చెప్పినా అర్థమవుతుంది. మనకు అర్థం కాలేదంటే మనకు క్షమాపణ లేదు. అర్థమైందా? ఇక రెండు, పరిహృతస్య పరిహార. పోయినదే మళ్లీ పోయిందని నిర్ధారణ చేసుకోవడం. ఏమిటి? కాలికేదో మెత్తగా తగిలింది, అబ్బా పాము చుట్టుకున్నదిరా కాలికి అని అనుకున్నాను, ఎగిరి గంతేశా. వాడు ఏదో లైట్ వేసి చూశాడు. ఒక ఫ్రెండు నేను కలిసిపోతూ ఉన్నాం చీకట్లో, అబ్బా ఏదోరా పాము. వాడు వెంటనే టార్చ్ వేసి చూశాడు, చూస్తే పాము కాదు పాడు కాదు, వాడిపోయిన పూల దండ ఎవరో విసిరేశారు, తటక్కిన కాలికి తగిలింది. తగిలేటికి పాము వచ్చి నెత్తిన పడ్డదని అనుకున్నాడు. ఇప్పుడు పరిహృతమా కాదా అని అడిగాడు ఆయన. అంటే ఆ పాము అనేది లేదు కదా. లేదండి. మళ్ళీ ఏం చేశావు నువ్వు? లేదని నిర్ధారణ చేసుకో. లేనిదాన్ని ఉందనుకుని మళ్ళీ లేదని అనుకోవటం పరిహృత పరిహారం. ఉన్నదాన్ని లేదనుకుని మళ్ళీ ఉందని అనుకోవడము ప్రాప్త ప్రాప్తి. అర్థమైంది కదా? అయిందా? బాగా పట్టుకోండి భావాలు. ఏ మాత్రం సళ్ళుగా పట్టుకున్నా జారిపోతాయి. స్వరూప్కి ప్రాప్తి వస్తే యోగ కుచికాం నహి. అలాంటి స్వరూపాన్ని ఉందని గుర్తించటమా లేకపోతే తెచ్చి పెట్టుకోవటమా అని అడుగుతున్నాడు. ఇప్పుడు కొత్తగా ఇక్కడ తాడును తీసుకొచ్చి పెట్టాలండి? లేదు కదా. మరి యోగాభ్యాసం అంటావే, వాయించేవాళ్ళు లేక నీకు? ఈ చంప వాయిస్తా జాగ్రత్త. యోగాభ్యాసం నీ మోగం. ఏది? యోగాభ్యాసం వల్ల లేని ఆత్మను తెచ్చి పెట్టుకుంటావట్రా నువ్వు. దేనికోసం యోగం? మోక్షం కోసమా? మోక్షం ఉంది ఇప్పుడు. మరి సర్వత్రా ఉన్నది పరమాత్మ, ఇంకేవిడ నీ మోహం తెచ్చిపెట్టుకునేది? ఎంత అద్భుతం. న్యూయార్క్ ఉన్నదండి ఆల్రెడీ, నువ్వు అక్కడికి వెళ్లడమేనయ్యా నువ్వు చేయవలసిన పని. అంతే. తెచ్చిపెట్టుకునేదేమిటి నీ మోహం? స్వరూప్కి ప్రాప్తి వస్తే యోగక కుచికాం నహి. ఇప్పుడు నీ స్వరూపాన్ని నువ్వు పొందడానికి యోగం ఎందుకు? అనవసరం. तो कहो दोनों में किसकी प्राप्ति वास्ते यत्न करना. నాకు చెప్పు, ఈ బంధాన్ని తొలగించుకోవటానికి గాని మోక్షాన్ని పొందటానికి గాని దోనో వాస్తే, ఈ రెండింటి కోసం ఏ ప్రయత్నం చేయాలో చెప్పు. నువ్వు చెప్పు, కాకపోయినా ఏం చెబుతావో చెప్పు. इस प्रकार యోగ నిష్ప్రయోజన है. కనుక యోగం నిష్ప్రయోజనం. వినడం కాదు, గట్టిగా పట్టుకో. వాళ్ళకేదో ఉపదేశం చేస్తున్నావు యోగాభ్యాసం చేయమని. నేను విన్నానంటే
ఏమవుతుందో తెలుసుకో. इस प्रकार योग निष्प्रयोजन है. तुम पद्मादि आसनों का योग लिए शिष्यों को उपदेश करते हो. నీవు పద్మాసనం వేసుకో, స్వస్తికాసనం వేసుకో, శవాసనం వేసుకో, శీర్షాసనం వేసుకో, నీ మోహమాసనం, ఇవన్నీ కూడా శిష్యోంకో ఉపదేశ్ కర్తే హో, శిష్యులకి అందరికి ఉపదేశిస్తున్నావు. చంపుతా నిన్ను. ఆరు ప్రాణోక రోకనా కర్తే హో, ప్రాణ నిరోధం చేయమంటావా, కుంభకం చేయమంటావా? నీ మోహం మాయ కాస్తాహో, నేను చెబుతున్నాను విను. ఆప్ని రుచికే అనుసార్ ఆసన్ కరేవా నా కరే. నీ ఇష్టం వచ్చినటువంటి ఆసనం వేసుకోకపోయి. ఇప్పుడు నేను కూర్చొని ఉన్నా, ఇది ఆసనం కాదు. నీవు ఏ స్థితిలో ఉంటే అది ఆసనమయ్యా. పడుకున్నానయ్యా, అదొక ఆసనమయ్యా. ఆసనం అంటే ఉండడం అని అర్థం అండి. ఏ రూపంలో శరీరం ఉంటే ఏమయ్యా, కొంప మునిగింది. కరో నా కరోట లంబా హోకర్ సోయి రహే వా బయట రహే. కాళ్ళు దాచుకొని పడుకుంటే పడుకో, లేకపోతే నిద్రపోతే పోవయ్యా, లేకపోతే కూర్చోవయ్యా. చలేవా ఖడా రహో, నువ్వు కదిలిపోతున్నావా లేకపోతే నిల్చున్నావా, అది ఆసనమే. కదిలిపోవడం ఒక ఆసనం, అదొక పోజ్, అదొక పొజిషన్, అదొక పద్ధతి. ప్రాణంకో భీ సుఖ నహి. నీవు ప్రాణాలను నిరోధిస్తే వాటికి సుఖం లేదు. ఆనే జానే దేవే రోకే నహి. వస్తూ పోతూ ఉన్నదాన్ని నువ్వెందుకు అడ్డగిస్తావు? చూసారా ఎంత తమాషగా మాట్లాడుతున్నాడు. అరే అవి నడుస్తూ ఉన్నాయిరా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. నడవద్దనంటే చాస్తావు. ఎంతసేపు కూర్చుంటావు నీ మొగం? అసలు ఎందుకు బలవంతంగా దాన్ని అరికట్టవలసిన అవసరమేమి? మోక్షం కోసమా? నీ బొంద మోక్షం దానిలో ఉందట్రా. గాలి పీల్చినా పీల్చకపోయినా అక్కడ మోక్షం. గాలిని మనం అటకాయిస్తే అప్పుడు మోక్షం అనేది కనిపిస్తుందా? ఏది నీ మొహం కనిపించేది? నీ ప్రాణానికి దర్శనం లేదు, తెలుసుకో. ప్రాణం గుడ్డిది, దానికి కనిపించేదేమిటి? దాని ద్వారా దేన్ని చూద్దాం అనుకుంటున్నావు నువ్వు? అబ్బే, ఫండమెంటల్ క్వశ్చన్ చేశావంటే డిపాజిట్ పోతుంది నీకు, తెలుసుకో. प्राणों को भी सुख नहीं, आने जाने देवे रोको नहीं, मन को भी पीड़न क्यों करे. అసలు మనస్సులో వృత్తులన్నీ పతంజలి మీద ధ్వజం ఇది. మనోవృత్తులన్నింటినీ టెన్షన్ డెవలప్ అయి చేస్తావు. టెన్షన్ పెట్టుకోగాని టెన్షన్ పెట్టుకోమని ఎవడన్నాడు రా నేను? పోరి మన్కోభి, మనస్సును కూడా పీడన్ క్యో కరే, ఎందుకు దాన్ని పీడిస్తావు? అల్ప పీడనమా అధిక పీడనమా? పర్ మన్ వాణి సహిత్ मन वाणी के गोचर अगोचर को శివరూపాత్మా జానే. అయితే ఏం చేయమంటావయ్యా? శివోహం శివోహం అనుకో. ఈ ప్రాణం నడుస్తుంటే శివోహం శివోహం సోహం సోహం, అసలు అది చెబుతున్నది నీకు. సోహం సోహం, ఇన్హలేషన్ ఎగ్జలేషన్, ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో సోహం ఉన్నది. సోహం అంటే అర్థం తెలుసా నీకు? అదే నేను, అదే నేను, ఇదంతా దాని విభూతి, ఇదంతా దాని విభూతి. అసలు నీ విచారణ లేదు, పాడు లేదు, ఏదో నీకు తెలిసిందే 10 మందికి చెప్పుకోలేక వాడు జడి నువ్వు జడి, ఇద్దరు చివరకు చేయడానికే. ట్రాజడీ అంటే అర్థం అందట, తారు జడి అట. తారు జడి 10 మందిని జడగొడితే తార్జడి ట్రాజడీ అయింది. తమాషగా చెప్పేవాళ్ళు పూర్వం. శివరూపాత్మా జానే ఏ జాన్నాహి యోగ్య. ఇది గుర్తించటమే నువ్వు చేయవలసిన పని గాని కర్ణాకొచ్చినాయి. ఏదో చేద్దాం చెందుదాం అనేటువంటి భావాలు వదిలేయి. జోకుచ్చాయ్ ఆగే సిద్ధాయ్. ఏదైనా ఉందేనంటే మొదటి నుంచి ఉండేది. నువ్వు కొత్తగా దాన్ని కిరీటం పెట్టేదేమీ లేదు. ఇంత చెబుతున్నా చెడ్డు పోద్దు అంటే మనకు. ఎన్ని యోగా కేంద్రాలు, ఎంతమంది గురువులు, ఎంతమందికి మా ఉపదేశాలు. పొద్దున్న లేచి మేము ఆ కారులో వెళుతున్నప్పుడు హైదరాబాద్లో, నేను ఆ స్పాట్కు వెళుతున్నప్పుడు ప్రతిరోజు చూస్తూనే ఉంటాను. ఆ పార్కులలో అక్కడ చేరతారు, ఆ గడ్డాల వారు చేరతారు. మరి ఆ శిష్యులకంతా బోధ చేస్తుంటారు. వాళ్ళంతా అలా సీరియస్ గా చూస్తుంటారు. ఎందుకంత సీరియస్నెస్ అనిపిస్తుంది నాకు. అసలు ఏమిటి వీళ్ళు సాధిస్తున్నది? నథింగ్. అదొక వ్యామోహం అండి. అక్కడ ఏదో ఉంది, ఏదో చేస్తాం, దానివల్ల మనకు ఆ ఫలితం వస్తుంది. సోవే నహీ తథా వచన్ న కరే ఆసన్ కరే ప్రాణం కో మార్గ కో దేఖ్తా రహే. నువ్వు ఏదైనా చేయి ఇత్యాది అనేక సాధన కర్తా రహే పర్ యహ్ నహీ జాంతా. ఇన్ని సాధనాలు చేస్తున్నారే గాని ఇది మాత్రం గుర్తించలేకపోతున్నారు. నిర్వికార్ శివాత్మా మే వికార్ మిలావునా ఆత్మఘాత్ హై. ఆత్మహత్య ఇది.
నిర్వికారమైన శివస్వరూపంలో ఇలాంటి వికారాలన్నీ నువ్వు చూస్తున్నావు అనంటే ఇంతకంటే ఆత్మహత్య మరొకట్లేదు. లేని దానిలో ఏదో ఉందని వ్యాపకం పెట్టుకోవడమే కదండి. అంటే నీ స్వరూపాన్ని నువ్వు గుర్తించకపోవడమే హత్య. దత్తునే కహా, దత్తాత్రేయుల వారు ఆఖరిసారిగా కొన్ని అద్భుతమైన మాటలు చెబుతున్నారు. తుజ్కో జానే వినా ప్రథమ్ క్యా తేరా రూప్ నహే. నిన్న నువ్వు గుర్తించకముందు నువ్వు లేవా? ఏరా, ఆ రజ్జువును గుర్తించకముందు అక్కడ రజ్జువు లేదా? అది పామని భ్రమపడుతున్నప్పుడు కూడా ఆ కాలంలో కూడా అది రజ్జువేనా కాదా? ఆదిలో రజ్జువు కాకపోతే మధ్యంలో సర్పమై కనపడుతుందట్రా అది. దీపం పెట్టి చూస్తే మధ్యంలో సర్పంగా కనపడ్డా కూడా అది రజ్జువు కాకపోతే మళ్లీ దీపకాంతిలో అది రజ్జువుగా కనపడుతుందట్రా? సర్పంగానే కనపడాలి. మరి నువ్వు సర్పం వాస్తవం అనుకున్నావుగా. కనుక ఆది మధ్యాంతాల్లో నీవు జ్ఞానంతో చూచినా అది, అజ్ఞానంలో చూచినా అది అనే నిర్ధారణ నీకు ఏర్పడ్డప్పుడు నీకు భయమేమిట్రా? దాన్ని పొందడానికి పెద్ద ప్రయత్నమా? తుజ్కో జానే వినా, నిన్ను నువ్వు గుర్తించేంత వరకు ప్రథమ్ క్యా తేరా రూప్ నహి, అంతకుముందు నీకు ఆ స్వరూపం లేదా? క్యా ఘటాకాశ్ కో మహాకాశ్ జానే వినా ప్రథమ్ ఘటాకాశ్ క్యా మహాకాశ్ నహి. నువ్వు ఈ ఘటాకాశాన్ని మహాకాశం అని అనుకుంటేనేనా అయ్యేది మహాకాశం? చూచారా, అది చెప్పడం ఎంత బాగా చెబుతారండి వాళ్ళు. నువ్వు ఈ ఘటాకాశాన్ని మహాకాశం అని దానికి సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే ఇప్పుడండి నేను మహాకాశం అయ్యానని ఏ ఘటాకాశం అని అన్నదట్రా నీకు? నీతో అన్నదా? హే నారద్, परमेश्वर आप कहता है सर्व विष्णु है, तू आपको जिससे भिन्न नारद दास जानता है. రే నారద, నారద ఎక్కడున్నా? పిలవండి వాడిని, లోపలికి రమ్మనండి. తప్పించుకోబోతున్నాడు ఆ నారదుడు. అందరినీ చీవట్లే. ఏమండి పిలిచారా? రే, నువ్వు విష్ణు భక్తుడివా, శివభక్తుడివా, ఏ భక్తుడివిరా నువ్వు? నేను అందరినీ చూస్తూనే ఉంటానండి. కైలాసానికి వెళ్ళినప్పుడు శివభక్తుడిని, వైకుంఠానికి వెళితే ఒరే రంగులు మార్చే ఊసర వెళ్ళి. ఏరా రే, ఇన్ని రంగులు మారుస్తున్నావు, నీ రంగేదో నీకు తెలుసట. అబ్బా, దెబ్బ తిన్నాడు నారదుడు. నీ రంగేదో నీకు తెలుసా? ఇన్ని రంగులు పూస్తున్నావు వారికి వీరికి. నా రంగేమిటండి? నీ రంగు బేరంగు, రంగారంగు కాదు, రంగు బెరంగు కాదు. ఇవన్నీ పార్సీ మాటలేండి, చాలా తమాషగా ఉంటాయి. రంగ్ బెరంగ్, రంగారంగ్, ఎప్పుడూ రంగులు రంగులే. నీ రంగు నీకు తెలియదు. నీ రంగు బేరంగ్. బేరంగ్ అంటే రంగు లేదు. రంగులేని స్వరూపాన్ని నువ్వు ఎప్పుడైనా చూస్తే అప్పుడు అన్ని రూపాలను నువ్వు దర్శిస్తున్నా నువ్వు దెబ్బతినవు. నిర్గుణాన్ని పట్టుకోకుండా సగుణం చూచి నేను విష్ణు భక్తుణ్ణి, శివభక్తుణ్ణి మోహం. परमेश्वर आप कहता है सर्व विष्णु है, तू आपको तिस्से भिन्न नारद दास जानता है. ఎవరికి వేరుగా నువ్వు నిన్ను దాసుడు అనుకుంటున్నావు? నీ మాస్టర్ ఎవడు? జబ్ సర్వ విష్ణు హై తబ్ నారద్ కహా హై. అంతా విష్ణు స్వరూపంగా చూస్తున్నప్పుడు నారదుడు ఎక్కడున్నాడు రయ్యా? విష్ణువే విష్ణువును చూస్తున్నాడు. నారదనే కహా జబ్ సర్వ విష్ణు హై తో నారద్ భీ విష్ణు. అమ్మా ప్రాణం తీయకండి నన్ను. నారదుడు లేడండి నాయన మహానుభావ. నారదుడు ఆ విష్ణువేనండి. దాస స్వామి భీ విష్ణు హే హై. దాసుడు స్వామి అనంటే సర్వెంట్ అండ్ మాస్టర్, ఈ ఇద్దరు కూడా విష్ణు స్వరూపులు అనుకున్నప్పుడే అలా అనుకో. అలా అనుకుంటేనే నువ్వు నారదుడివి, లేకపోతే నాటకం నీది. నారం అనంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని 10 మందికి ఇచ్చేవాడు, జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టేవాడు. నువ్వు అజ్ఞానంలో పడిపోతే ఎట్లారా అని చీవాట్లు తిన్నాట నారదుడు. కథలు, ఆ కథలేమిటి? నేను మొదట్లోనే మీకు వార్నింగ్ ఇచ్చా. కథలు, పాత్రలు, సంభాషణలు, సన్నివేశాలు అన్నీ మర్చిపోండి. అసలు ఇదే కాదండి, మహాభారతం దగ్గర నుంచి అన్నీ మర్చిపోవాలండి మనం. ఏది గుర్తుండాలి? అది సంకేతం అని తెలుసుకొని ఈ సంకేతం ద్వారా వ్యాస మహర్షి గాని, వాల్మీకి మహర్షి గాని, ఏ మహర్షి అయినా సరే లోకానికి బోధించదలచిన సత్యమేమిటి అది పట్టుకో, ఇది వదిలేయి. ఎక్స్ వదిలేయవయ్యా, ఆన్సర్ వచ్చింది, ఇంకా ఎక్స్ పట్టుకుంటావేమిటి? మంచెను తీసిపారేవయ్యా, బిల్డింగ్ పైకి లేచింది. ఆ తెప్ప వదిలేయవయ్యా, ఒడ్డు చేరావు.
ఆ బస్సులోంచి దిగి కొంపకు పోవయ్యా, ప్రయాణం అయిపోయింది ఆఖరు. నీకేమైనా ఆక్షేపణ? ఆ బస్సుతో సహా కొంప చేరుతావా? ఆ డ్రైవర్కి తిండి పెట్టలాగా చదవాలి నువ్వు. ఆ బస్సును ఎక్కడ కట్టేస్తావు? వైట్ ఎలిఫెంట్ అది, దాన్ని ఎక్కడ కట్టేస్తావు? పార్కింగ్ ప్లేస్ ఉన్నది ఆ బస్సుకు? అసలు నీదే బస్సు? అదే ఆలోచిస్తూ. అలాగే ఈ బస్సు, ఈ శరీరం అనే బస్సు వాడుకోరా. ఎంత దూరం పోయిందో కూడా ఆ దృష్టాంతం. ఈ బస్సులో కూర్చొని ప్రయాణం చేస్తున్నావు 70, 80, 90 ఏండ్లు. రే చస్తావు అంటే దిగిపోతావని. ఈ బస్సు దిగిపోక తప్పదు. బస్సు దిగే లోపల ఒకటి తెలుసుకో, నేను ప్యాసింజర్నే గాని బస్సు కాదని. నువ్వు బస్సు అనుకొని బస్సులో ప్రయాణం చేసావు. ఇంకా బస్సులో కాదు, చేసేది బస్సే. అలాగే ఇది కూడా ప్రయాణం అయిపోతుంది. ఎక్కడికి? శ్మశానానికి. నీవు ప్యాసింజర్, దాన్ని వదిలేస్తే నీకు ప్రయాణం లేదు. బస్సు దిగితే ప్రయాణమేమున్నది? అలాగే శరీరాన్ని వదిలేస్తే నీకు ప్రయాణం లేదు. ఎక్కడున్నావు నువ్వు? ప్రయాణం లేని వాడు ఎక్కడుంటాడు? సర్వత్రా ఉంటాడు. ఆకాశంలాగా ఉండిపో. దీని మీద మాట్లాడుకున్న హాయిగా ఉంటుంది నాకు. ఏదో ఒకటి పట్టుకోవడం, సాగదీయడం అంతే. విచారణ అంటే ఏమిటనుకుంటున్నారు? ఏంటి? శ్రవణమే మహా విలువైనది వేదాంతంలో. దానికి 1,00,000 రెట్లు విలువైనది మననం. దానికి 1,00,00,000 రెట్లు విలువైనది నిధిధ్యాసన. అసలు కూర్చోబోతే నిల్చోబోతే మాట్లాడు, మాట్లాడకపోతే మౌనంగా ఉండు. ఈ పని ఆ పని ఏం లేదు మాకు. అష్టీభాతిగా చూడంతా. అది నువ్వు బయటపడవు. అప్పుడు నువ్వు శ్రవణ మననాల్లో బయటపడతావు. ధ్యానము సాక్షాత్కారం దగ్గరది పర్సనల్. నువ్వు బయటపడవు. బయటపడకపోయేసరికి నువ్వు దొంగవైంది లేదు, దొరవైంది లేదు ఎవరికి. అయితే నీకు నువ్వు దొరను అని అనుకోగలిగితే ఒకడు దొంగ అన్నా కూడా యూ డోంట్ కేర్. వాడేవాడు నీకు సర్టిఫికేట్ ఇవ్వడానికి. ఆధైర్యం ఉండాలి. మళ్ళీ నీకు ఆధైర్యం ఉండాలి. 10 మంది దగ్గర రికగ్నిషన్ కోసం ఏదో ప్రదర్శన చేయడానికి ప్రయత్నించుకో. దెబ్బతింటావు. ఆత్మవంచనది. ఇవన్నీ ఉన్నాయిలేండి. గోసాయి చిట్కాలు చాలా ఉన్నాయి. గోసాయి చిట్కాలు. సరే, మంచిది. మైనే నమస్కార్ కర్కే ప్రశ్న కియా కి ఏ యోగి తేరా స్నాన్ క్యా హై. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం వస్తున్నది, వినండి. ఏక్ సమయ్ మై విచర్తా హువా పర్వత్ మే గయా. జడభరతుడు చెబుతున్నాడు. జడభరతుడు ఒక ఉపన్యాసం ఇస్తున్నాడు. నేను ఒకనొకప్పుడు ఒక పర్వతానికి వెళ్ళా. తహా ఏక్ యోగికో దేఖా. అక్కడ ఒక యోగిని చూశా. మాయనే నమస్కార్ కర్కే ప్రశ్న కియా. ఆయనకు నమస్కారం చేసి ఒక ప్రశ్న వేశా. ఏ యోగి తేరా స్నాన్ క్యా హై. నీవు స్నానం చేస్తున్నావా లేదా? నువ్వు ఎలాంటి స్నానం చేస్తున్నావు? ప్రతిరోజు ఏమొచ్చానండి, ప్రతి క్షణం చేస్తున్నానన్నాడు వాడు. ప్రతి క్షణము నేను స్నానం చేస్తూనే ఉన్నానన్నాడు వాడు. జ్ఞానయోగి. వీడు ఈ యోగం ఏమిటా తెలుసుకుందామని జడభరతుడు వాడిని అడుగుతున్నాడు. योगी ने कहा निरहंकार रूपी जल से स्नान कर జీవత్వ రూపీ మైల్ కో ధోయా హై. మైల అనే మాట దీనిలో నుంచే వచ్చింది. అది హిందీ మాట, తెలుగు మాట కాదండి. మైల్ కోట. చూచారా? ఎలాంటి స్నానం అని అడిగితే అంటున్నాడట, స్నానం ఎందుకు చేస్తారని అడిగాడు. మైల పోగొట్టుకోవడానికి, శుద్ధి కావడానికి. అంతే కదా. ఆ రెండూ జరిగిపోతూనే ఉన్నాయన్నమాట. ఎలా చేస్తున్నావు? నిరహంకార రూపీ, దేహాత్మాభిమానము లేని జల్సే, అదే జలం. చల్లనీళ్ళ వేడినీళ్ళ కాదు. నేను పోసుకునే జలం ఏమిటో తెలుసా? దేహాత్మాభిమానము లేనిపో ఏదైతే ఉన్నదో ఆ భావమే నాకు జలం. స్నాన్కర్, దానిలో స్నానం చేసి నేను జీవత్వరూపీ మైల్కో, జీవుడనేటువంటి ఒక మాలిన్యాన్ని ధోయాహై కడిగేసుకుంటున్నాను ప్రతి క్షణం. అది ప్రతి క్షణం చేయాలిగా. ఎప్పుడు ఏ క్షణంలో చేయకపోతే ఆ క్షణంలో నీవు మళ్ళీ వచ్చి దీనిలో పడిపోతావు కదా, ఈ మైలలో. ఆ మైలే నామరూపాలు. ఎంత హాయిగా ఉంది. మైనే కహ భస్మ తేరీ క్యా హై. అయ్యా, తమ భస్మం ఏమిటండి? మీరు విభూతి ఏమైనా పెట్టుకుంటారండి? స్నానం చేసిన తర్వాత విభూతి ధారణ చేయాలిగా. మీరు మీ విభూతి ఏమిటండి? మీ బూడిద పూసుకుంటారే మొహానికి, ఆ బూడిద ఏమిటి అని అడిగాడు. उसने कहा अपने नित्य सुख चिद्रूप आत्मा पृथक प्रतीति रूपी కాష్టకో, నా నిజస్వరూపమైన నా చైతన్యానికి భిన్నంగా ఏది చూస్తున్నా అది కాష్టం, కట్టెల మోపు.
అవే నామరూపాలు. ఇంకా ఏ భావం నా మనసుకు వస్తున్నది కట్టెలు, అది నిప్పు కాదు, కట్టె. కాష్టుకో నిజ స్వరూప్కే సమ్య జ్ఞానరూపీ అగ్నిసే జలాకర్, నా స్వరూప జ్ఞానం అనేటువంటి అగ్నిలో బారేసి ఆ కట్టెలు కాల్చి పారేస్తే బూడిద వస్తుందిగా, ఆ బూడిద నాది. అంటే ఎక్కడ చూస్తున్నావు, భావం అర్థం చేసుకో. మనం పెట్టుకున్నాం ఇద్దరం విభూతి, ఆ విభూతి అంతరార్థం ఇది. ఆ విభూతి అంతరార్థం చెబుతున్నాడు మహానుభావుడు అవధూత. కాష్టుగా నిజ స్వరూప్కే సమ్య జ్ఞాన రూపీ अग्नि से जलाकर कांच परे भस्म लगाई है. मैंने कहा ఆసన్ తేరా కౌన్ హై. అయ్యా మా యోగులందరూ ఆసనం చెబుతుంటారే, మీరు ఏ ఆసనం వేయగలరని మోగం. सर्व माया से लेकर देह पर्यंत दृश्य जगत की उत्पत्ति स्थिति संहार का आसन नाम आधार मैं चैतन्य हूं. ఆసనం వెయ్యడమా, కొత్తగానా? వేసుకునే ఉన్నా నేను ఎప్పుడూనండి. ఒకే ఆసనం, ఒకే ఆసనం, ఒకే ఆధారంగా 10 ఉన్నాయిటో ఏదో ప్రపంచానికి. ఏటే బుద్ధి లేని మాటలు మాట్లాడుతావు? ఈ మొత్తం ప్రపంచం 96 ఉండవచ్చు దీనిలో, కానీ ఆసనం ఒకటే, మొత్తానికి ఆసనం అట. అంటే దేని మీద ఆధారపడి నువ్వు కూర్చుంటావు అది ఆసనం కదయా. ఈ మొత్తం పంచభూతాలకు గాని పంచకోశాలకు గాని దేనికైనా ఆధారం ఏమిటి? చైతన్యం కదా, దానిలో కూర్చొని ఉన్నాను నేను. అదే ఆసనం, చైతన్య రూపమైన ఆసనం. యోగులను చీవాట్లు, అదర్వైజ్ ఇన్ అదర్ వర్డ్స్ యోగులను ఈ దుంపలు దిగా ఈ ఆసనాలు కాదురా వేయవలసింది, ఆసనం రా. ఈ స్నానం కాదురా చేయవలసింది, ఆ స్నానం రా. ఈ విభూతి కాదురా పెట్టుకోవాల్సింది, ఒరే కర్మిష్ఠులారా ఆ విభూతిరా అని చెప్పినట్టుగా లేదండి. చూడండి, ఇది భగవత్పాదుల అపరోక్షానుభూతిలో చూచా, మళ్లీ కమ్లీవాలలో చూస్తున్నా. అపరోక్షానుభూతి ఇక్కడే చెప్పా, గుర్తున్నదో లేదో మీకు? సరే, పరోక్షానుభూతి. మోజ చైతన్యక ఆధార్ కోయి నహి. నా చైతన్యానికి వేరే ఆధారం లేదురా, అన్నింటికి నేను ఆధారం. అంటే నేనే ఆసనం, నా మీద కూర్చొని ఉన్నాయి అన్ని. నా మీద అన్ని కూర్చొని ఉన్నాయి. ఏది అన్నింటికీ ఆధారభూతమో అది ఆసనం. ఇసీసే స్వయం ప్రకాశం జైసే ఫేన బుద్బుద్ తరంగాదికోं की ఉత్పత్తి స్థితి సంహార్ కా జల్ ఆసన హై. అబ్బబ్బా, తరంగాలకు బుద్బుదాలకు ఫేనానికి ఆసనమేది? ఆ జలం, దాని మీద కూర్చొని ఉన్నాయి అవన్నీ. అమ్మమ్మ, జల్సే స్వర్ణక ఆసన్ భూషణ్ హై. జైసే అని ఉండాలి, జల్సే అని ఉన్నాడు పొరపాటు. జైసే స్వర్ణక ఆసన్ భూషణ్ హై, వా తరంగాదికోं का ఆసన్ జల్ హై. స్వర్ణము సొమ్ములకన్నిటికీ ఆసనమట, తరంగాదులకన్నిటికీ జలం ఆసనమట. ఆసనం అంటే చెబుతున్నాడండి, అధిష్టానం, ఆసనం, ఆధారం అన్నీ ఒకటే, బేస్ అన్నమాట. ఇత్యాది అనేక దృష్టాంత హై. वह सर्व कार्य वर्ग में कारण स्थित होता है. सर्व कार्य कारण नाम रूप प्रपंच मेरा आसन है. కార్యమంతా కారణంలో కదా ఉంటుంది. కార్యకారణాలు రెండు నా చైతన్యంలో ఉన్నాయి. ఆ రెండింటికి కలిపి ఆధారం నేను. వా అచల్ స్థితి మేరా ఆసన. అబ్బా, అచలమైన స్థితే నా ఆసనం. అంటే ఇలా కూర్చో, ఏ ఆలోచన రానివ్వకుండా కూర్చో, ఆ దృష్టి అట్లాగే ఆగిపోయిందనుకో, అదే ఆసనం. శరీరం అప్పుడు శరీరం కూడా ఆటోమేటిక్ గా అచలంగా ఉంటుంది, చూచారో లేదు. నీ మనస్సు అచలం అయితే శరీరం అప్రయత్నంగానే అచలం. ఆకాశ్ కే సమాన్ మైనే కహా ఆనా జానా తేరా కహా సే హువా హై. అప్పుడు అడిగాట జడభరతుడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తుంటావు, ఎక్కడికి వెళ్ళిపోతుంటావు, ఏమిటి నీ పరిస్థితి? ఉస్నే కహా ఆకాశ్ కే సమాన్ పూర్ణ హో ముజ్ చైతన్య సే ఆనా జానా నహి. ఓరి పిచ్చివాడా, నువ్వు జడభరతుడు ఎలా అయ్యావురా? ఆకాశంలాగా సర్వత్రా ఉన్నప్పుడు రావడం ఏమిటి, పోవడం ఏమిట్రా? జైసే సువర్ణగా భూషణోగా ఆనా జానా నహి. భూషణములు వచ్చాయా పోయాయా ఒక బంగారంలోకి? అరే అదే అంటుంటేనే ఎంత ఆశ్చర్యం. సొమ్ములు బంగారం లోపలికొచ్చి మళ్లీ బంగారాన్ని వదిలేసిపోయి, నోరుమోయి, ఆ రావడం పోవడం భ్రమ, ఆ రావడం పోవడం ఆభాస. అసలు యాక్చువల్ గా అక్కడ ఏది జరగలే, ఉన్నది బంగారమే, ఉన్నది బంగారమే. సొమ్ములు చేయించుకోకముందు, సొమ్ములు కరిగించిన తర్వాతనే కాదు, సొమ్ములుగా కనపడుతున్నప్పుడు కూడా ఉన్నది బంగారమే అయినప్పుడు రావడం పోవడం, సొమ్ములు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడికి పోయాయి? రజ్జుకా సర్పాదికోమే ఆనా జానా నహి. రజ్జువులోకి ఒక సర్పం రాను లేదు, పోను లేదు.
మైనే కహా ప్రాణ అపాన్ కా ఇకట్టా కర్నా క్యా హై. ఏమండి, ప్రాణాపానాలను రెండింటినీ కలిపి కుంభకం చేయడం ఎలాగండి? ఊస్నే కహా ఏక్ జీవ్ ఏక్ ఈశ్వర్ దోనో కో ఏక్ జానా హై. మరి పిచ్చివాడా, ప్రాణం ఎక్కడున్నదా అపానం ఎక్కడున్నదిరా? అంతా ఒట్టి మాటలు. జీవుడు ఈశ్వరుడే ప్రాణాపానాలురా. ఈ రెండు గావురా. రెండో కలిసి కుంభకం అంటే ఒకటేరా. ఒకటే అని గుర్తించడమేరా కుంభకం. జైసే ఘటాకాశ और महाकाश एक है. అవి రెండు ఎలా ఏకమో యహీ ప్రాణ అపాన్ కా ఇకట్టా కర్నా. ఇకట్టా అంటే ఏక పోగు చేయడం, రెండు కలిపి ఒకటే అనుకోవడం.